పంట పండిస్తే తద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది. మెయిన్ ఆహార ధాన్యాలు ఉండడం, ఉత్పత్తి అనేది చాలా ముఖ్యము. ఇలా 1,53,000 మెట్రిక్ టన్నులు అంటే మన దేశానికి అన్నం పెట్టేంత స్థాయికి ఎదిగినామని ఊహించాలి, అనుకోవాలి ఒక్కసారి. ఎందుకంటే 1,53,000 మెట్రిక్ టన్నులు ఎక్కడికి వచ్చినా మనం ఒక 50,000 మెట్రిక్ టన్నులు పడుతుండే. మీకు తెలుసా ఇది? తెలంగాణ సాధించబడిన నాడు 2014లో మన రాష్ట్ర రైతాంగం పండించిన పంట 50,000 మెట్రిక్ టన్నులే. అప్పుడు భూగర్భ జలాలపైన ఆధారపడి మాత్రమే ఒక్కొక్క రైతు 20 బోర్లు 30 బోర్లు వేసినటువంటి రైతులు ఉన్నారు, సచ్చిన రైతులు ఉన్నారు. ఎంతో మంది బోర్లు వేసి దమ్ముకొచ్చిన వాళ్ళు ఉన్నారు. మంచి అంటే సత్తువంతా కోల్పోయినరు ఆ టైంలో. అట్లాంటి ఇబ్బందులు చూసిరు. ఎందుకంటే సాగునీరు లేదు, తాగునీరు చక్కగా లేదు, బోర్లు పడతలేవు. ఇప్పుడు ఒక ప్రాంతంలోనేమో కేసీఆర్ మాట్లాడినటువంటి ఒక మాట వింటే ఇయ్యాలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను కేసీఆర్ ని పొగడానికి చెప్పట్లే ఈ మాట. ఒక ప్రాంతానికేమో ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వ సొమ్ముతో మెయింటైన్ చేసి ఆ రైతులకేమో నీళ్ళు ఇస్తారు, ఎట్లా పైగా ఇవ్వండి, మాకే అభ్యంతరం లేదు, రైతులకు అంతకంటే ఇంకెక్కువ ఇవ్వండి, తప్పు లేదు, రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు. కాకపోతే తెలంగాణ ప్రాంత రైతాంగానికి మరి నీళ్లుండయి, భూగర్భ జలాల మీద ఆధారపడి బతుకుతారు. మరి తెలంగాణ సమాజం ఏమైపోవాలని చెప్పి ఆనాడు తెలంగాణ కోసానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.